హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా స్వామి వాళ్ళైతే శబరిమల నుంచి వచ్చేసారండి ఇంటికి. దర్శనం చాలా బాగా జరిగిందంట. ఇంకా స్వామి వచ్చిన రోజు అయితే ఇంకా గుడికి అయితే వెళ్తామండి. గుడికి వెళ్ళేసి అక్కడ నిద్ర చేసి వస్తాము ఆ రోజు నైట్కి. ఇంకా స్వర్ణగిరికి అయితే వచ్చాము. స్వర్ణగిరికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, ఇంకా వద్దామని వీలవ్వట్లేదు. ఇప్పటికైతే కుదిరింది, వచ్చాము టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు కదా, చాలామంది ఆల్మోస్ట్ అందరు వెళ్ళి చూశారు. కాకపోతే నేను వెళ్ళడం లేట్ అయింది. ఇంకా పిల్లలము మేము అత్తమ్మ వాళ్ళందరం వచ్చామండి. ఇంకా వేరే ఫ్యామిలీ కూడా ఉంటుంది స్వామి వాళ్ళది, వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా బయట నుంచి చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుందండి టెంపుల్ అయితే. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఎంట్రీలోనే స్వామివారి పాదాలు ఉన్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. చిన్న బాబు అయితే ఇంకా ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాడండి. ఇంకా చిన్నతో పాటు అందరం కూడా బొట్టు పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకా గుండం దగ్గరికి వచ్చామండి. లోపలికి వెళ్ళాము కానీ లోపలికి ఫోన్ అలో లేదండి. ఇంక ఇక్కడ తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకొని గుండం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చి కొంచెం ఫోటో కూడా తీసుకున్నాం, ఇంకా చూసుకొని మొత్తము. ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిరండి. ఇక్కడ గుండం దగ్గరికి లోపలికి వెళ్ళడానికి లేదు, జస్ట్ బయటే. ఇంకా అక్కడ స్వర్ణగిరిలో అయితే దర్శనం కంప్లీట్ అయిందండి. ఇక్కడ రామేశ్వరం వచ్చాము. ఇక్కడ బంగారు శివలింగం ఉంటుంది కదా అండి. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చాము. గుడి లోపల అయితే అసలు శివలింగాలు చాలా ఉన్నాయండి. చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోలేవు అసలు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ లింగాలు అన్నీ కూడా పాలరాయితో చేసినవే ఉన్నాయండి. ఇంకా లింగాలన్నీ చూసుకొని ఇక్కడికి బంగారు లింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా దర్శనం చేసుకున్నామండి శివుడి దగ్గర అయితే. ఇక్కడ ఇంకా మంట ఇట్లా వెలుగుతుంది కదండి, ఇది 2017 నుంచి వెలుగుతూనే ఉందంట అండి. ఇది ఇక్కడ ఒక్క రోజు కూడా కొండ ఎక్కకుండా చూసుకుంటూ ఉన్నారంటండి. అక్కడ వాళ్ళు చెప్పారు, మేము అడిగితే. అసలు చాలా గ్రేట్ కదా అండి, అలా వెలుగుతూ ఉంది నాన్ స్టాప్. అంటే ఇక్కడ పాలరాతి శివలింగం అయితే చాలా పెద్దగా ఉందండి. ఇంకా చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నాము. ఇంకా మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. ఇంక ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే ఉందండి, బ్లూ కలర్లో ఉంది. ఇంకా బ్లూ కలర్ శివలింగం పక్కన చుట్టూ మొత్తం ఇంకా శివలింగాలు చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట, బాగుంది. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన నుంచి మనం ఇంకెక్కడ చూసినా చిన్న చిన్న శివలింగాలు అండి, చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా మాకైతే. ఇంక ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. అమ్మవారి అన్ని అవతారాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇంకా అమ్మవార్లని పేరు పేరున అని కాకుండా అందరు అమ్మవార్లు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ సైడ్ కూడా ఉన్నారు. నేను వన్ సైడే తీసుకుంటూ వచ్చాను వీడియో అయితే. ఇంక ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని నైట్ నిద్ర చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ప్రసాదాలు అయితే చేయాలి కదా అండి. ఇంకా దేవుడి ప్రసాదం అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా ఇంట్లో టైం లేక నాకు కార్లోనే ప్రసాదాలు అయితే ప్యాక్ చేశానండి ఇక్కడ. ఇంకా ఇక్కడ ప్రసాదం ఇవ్వడానికి అయితే నేను చిన్న చిన్న బాక్సులు అయితే తీసుకున్నానండి. ఇంకా ప్రసాదం ఇచ్చినట్టు ఉంటుంది, ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి తీసుకున్నానండి నేనైతే ఇవి బాక్సులు. రిలేటివ్స్కి ఇంకా ఫ్రెండ్స్కి అయితే ఇచ్చానండి, అయిపోయింది ఇవ్వడం కూడా. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి, మేము సేమియా ఉప్మా అయితే చేసుకొని తీసుకెళ్ళాను. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.